మీ అందరికి శుభాభివందనములు. విసర్జింపవలసినవి, ధరింపవలసినవి. రోమా 13:12. రాత్రి చాలా గతించి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధులైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. ధరింపవలసినవి: 1. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. ఎఫెసీ 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. 2. జాలిగల మనస్సును ప్రేమను ధరించుకొనడి. కొలస్సీ 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. 3. క్రీస్తు మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. 1 పేతురు 4:1. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరు నాటి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. మధురగానము. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా, కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా, నీ కృపా నాకు చాలు, నీ కాపుదల మేలు, నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. ఏర్పరచబడిన వంశము రాజులైన యాజకులుగా చేసితివి. ఏర్పరచబడిన వంశము రాజులైన యాజకులుగా చేసితివి. పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా నీ కొరకు జీవించుట నాకు భాగ్యమో. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా, నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయా. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి కుటుంబములను, వారి సంఘములను నిండాలుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన, స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి, విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించండి, సంతానము లేని వారికి సంతానమును అనుగ్రహించండి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మెసేజ్ షేర్ చేసిన వారికి, వినిన వారికి
దేవుడు నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక.